హాయ్ హలో అండి. అక్షాంశాల్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం తెలుసుకుందామండి. భూమధ్య రేఖ పైన సూర్యకిరణాలు భూమధ్య రేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు నిలువుగా పడతాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఉష్ణమండలము, ఆయన రేఖా మండలము అని అంటారండి. అలాగే ఇక్కడ వచ్చేసి దక్షిణం వైపుకు 66.5 డిగ్రీల అంటార్కిటికా వలయం వరకు మకర రేఖ నుండి 66.5 డిగ్రీల అక్షాంశం వరకు సమశీతోష్ణ మండలం ఉంటుందండి. అలాగే ఉత్తరం వైపు కూడా కర్కట రేఖ నుంచి ఆర్కిటిక్ వలయం వరకు సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి కాబట్టి ఇక్కడ సమశీతోష్ణ మండలమే వస్తుంది, ఇక్కడ సమశీతోష్ణ మండలమే వస్తుంది. ఇక్కడ ఉష్ణమండలము లేదంటే ఆయన రేఖా మండలము, భూమధ్య రేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ స్థితి అని అంటారండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, ఈ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతాన్ని సవానాలు అని పిలుస్తారు. అలాగే పశ్చిమం వైపు ఉన్న ప్రాంతాలు ఎడారి ప్రాంతాలు వస్తాయండి. ఇక్కడ నుంచి ఆర్కిటిక్ వలయం నుంచి ధృవాల వైపు వెళ్ళే కొలది శీతల మండలము, టండ్రాలు ఉంటాయండి. ఇక్కడ కూడా అంతే. అంటార్కిటికా వలయం నుంచి ధృవాల వైపు వెళ్ళే కొలది శీతల మండలం వస్తుంది. ఇక్కడ సమశీతోష్ణ మండలము వస్తుంది, ఇక్కడ ఉష్ణమండలము వస్తుంది. ఇది కూడా మనము గుర్తుపెట్టుకోవాలండి. ఈ శీతోష్ణ స్థితి మండలాలు గుర్తుపెట్టుకుంటే ఏవనేది మనము బాగా గుర్తించగలుగుతాము. టండ్రాల లేదంటే సవానాల, స్టెప్పీల, ఎడారి ప్రాంతమా, ఉష్ణమండల గడ్డి మైదానాల, సహజ వృక్షజాలమా లేదా ఏవి అనేది మనం బాగా శీతోష్ణ స్థితి మండలాలను గుర్తుపెట్టుకోవాలండి. భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణమండలము, తర్వాత 23.5 డిగ్రీల నుంచి 66.5 డిగ్రీల మధ్య సమశీతోష్ణ మండలము, 66.5 నుంచి 90 డిగ్రీల వరకు శీతల మండలము వస్తుంది అని. ఇరువైపులా కూడా భూమికి ఇరువైపులా ఉత్తర దక్షిణ ధృవాల వైపులా కర్కట రేఖ నుంచి ఆర్కిటిక్ వలయం వరకు, అలాగే మకర రేఖ నుంచి ఆర్కిటిక్ వలయం వరకు శీతల మండలము వస్తుందండి. మకర రేఖ నుంచి అంటార్కిటికా వలయం వరకు సమశీతోష్ణ మండలము, కర్కట రేఖ నుంచి ఆర్కిటిక్ వలయం వరకు సమశీతోష్ణ మండలము, మళ్ళీ ఆర్కిటిక్ వలయం నుంచి ధృవాల వైపుకు వెళ్ళే కొలది శీతల మండలము, అంటార్కిటికా వలయం నుంచి ధృవాల వైపు వెళ్ళే కొలది శీతల మండలము వస్తుంది.